మంచు పులులు, సింహాలు ఉంటాయా? వాటి అవసరం ఏమిటి? అవును, ఉంటాయి. ఇవి చలిలో అత్యధిక శీతల ప్రదేశంలో ఉండేటువంటి పులులు, సింహాలు. వీటి భారతదేశంలో సుమారు 400కు పైగా జీవులు ఉన్నట్టుగా అధికారికంగా తెలుస్తుంది. అయితే వీటికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు లేకపోయినప్పటికీ ప్రపంచంలో వీటి జనాభా సుమారు 10,000 దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే వీటిని ప్రధానంగా శరీరం అనేటువంటిదే చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే చలిని తట్టుకోగలిగేటువంటి దృఢ శరీరం కలిగి ఉండడం, అంతేకాకుండా అక్కడ ఉండేటువంటి జీవరాశుల మీదే అది ఆధారపడి బతకడం ప్రధానమైనటువంటి వాటి దినచర్య. అందువల్ల సముద్రములు పైన ఎత్తులో ఉంటాయి, అంటే మంచులో ఉండేటువంటి హిమాలయాలు తదితర ప్రాంతాలు ఉండడం వల్ల సముద్ర మట్టానికి కొన్ని వేల ఎత్తులో నివసిస్తూ ఉంటాయి. వీటి ఆధారంగా వాటి జీవన విధానం పూర్తి విభిన్నంగా ఉంటుంది. మామూలు పులులు, సింహాలు అడవుల్లో ఉండే వాటికి సహజంగా వేడిని తట్టుకోగలుగుతాయి, ఇక్కడ వాతావరణంలో ఉంటాయి, వాటికి నీళ్లు తదితర అవసరాలు ఆవాసాలు అన్నీ చూసుకుంటాయి. కాకపోతే వీటికి ఆ అవసరం ఉండదు. ఎందుకనంటే మామూలుగా నీళ్లు కావాలంటే మంచు తాగుతాయి అక్కడ. అంతేకాకుండా వాటి శరీరం అనేటువంటి సహకరిస్తూ ఉంటుంది. అంతేకాకుండా వీటికి సంబంధించిన జాతులు కూడా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి ఏంటంటే మంచు కుక్కలు ఉంటాయి, అవి మంచులోనే జీవిస్తాయి. అలాగే ఈ రకమైనటువంటి వాటివి కూడా ఉన్నాయి. ఇవి ఎక్కువగా మన దేశంలో హిమాలయాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. వీటికి సంబంధించి ఇటీవల కాలంలో 2019 కాలంలో వీటి మీద చర్చ జరిగింది. వీటి సంఖ్య ఎంత అని తెలుసుకోవడానికి భారతదేశ పులి సంరక్షణ శాఖ కూడా ఒకటి ఉంది. దీనిని ఏర్పాటు చేయడంతో పాటు వీటి రక్షణ, వీటి వివరాలు తెలుసుకోవాలనుకున్నారు. కాకపోతే ప్రధాన సమస్య ఎక్కడ అనంటే ఇది భారతదేశ సరిహద్దులు, అదేవిధంగా టిబెట్, చైనా మధ్య ప్రాంతంలో ఉంది. తద్వారా ఇక్కడ ఎవరైనా ఎంటర్ కావాలి అని అనుకుంటే అంతర్జాతీయంగా వచ్చేటువంటి ప్రమాణాలు, అదేవిధంగా ఇద్దరి దేశాల మధ్య గొడవ కారణంగా వీటి మీద చర్చ చేయడం లేదు. అదేవిధంగా వీటి నివాసాల గురించి, వీటి గురించి పూర్తి అధ్యయనం రావడం లేదు. వీటి కనుక వచ్చినట్టయితే జీవానికి మనుగడ కూడా తెలుస్తుంది. ఎందుకంటే అత్యంత శీతల ప్రదేశంలో ఇవి జీవిస్తున్నాయి అని అంటే ఇలాంటివి అక్కడ ఇంకేమన్నా ఉన్నాయా, కొత్త రకం జీవులు ఇక్కడ జీవిస్తున్నాయా, ఒకప్పుడు ఏలియన్స్ అని చెప్పబడేటువంటి జీవులు కూడా ఇటువంటి ప్రదేశంలో జీవించగలుగుతున్నారా? ఎందుకు అని అంటే చంద్రమండలం మీద మొన్న ప్రయోగించినటువంటి చంద్రయాన్-3 ద్వారా అక్కడ 260 -డిగ్రీలో ఉంది. అంటే అక్కడ మంచులో ఎలాగైతే జీవించగలుగుతున్నాయి ఈ జీవులు కూడా అలాగే జీవిస్తున్నట్టు అర్థం. కాబట్టి వీటి జీవ వైవిధ్యం తెలిస్తేనే మనిషి పుట్టుక కూడా జీవ వైవిధ్యం ఏంటో తెలుస్తుంది. ఇలాంటివి పరిశోధనలు చాలా తక్కువగా జరుగుతున్నప్పటికీ జీవి పుట్టుక గురించి వీటి దగ్గర ఎంతో సమాచారం ఉంటుంది. వీటిని నేర్చుకోవడం వల్ల, వీటి ఉండడం వల్లనే, అంతేకాకుండా జంతువులు ఉండడం వల్ల, మరీ ముఖ్యంగా పులులు, సింహాలు ఉండడం వల్ల అడవులు ఉంటాయి. అడవులు ఉండడం వల్లనే వర్షాలు సకాలంలో పడి సమస్త జీవరాశికి ఆహార పదార్థాలు లభిస్తాయి. అందుకే అన్ని జీవులు బ్రతకాలని కోరుకోవడంతో పాటు శాస్త్రవేత్త పరంగా ఇటువంటి చర్చలు చేయడం ద్వారా జీవ వైవిధ్యము, అదేవిధంగా మానవ మనుగడ రేపొద్దున రాబోయేటువంటి పరిస్థితులను కట్టుకోవచ్చు. అందుకే కాదు, ఈ మధ్యకాలంలో అత్యధికంగా ఎడారి ప్రాంతంలో వానలు పడుతున్నాయి అని అంటే ప్రధాన సమస్య వాతావరణంలో వచ్చిన మార్పులు. అదేవిధంగా ఈ జీవుల ద్వారా పులులు, సింహాలు, అంతేకాకుండా మంచు వల్ల, కాబట్టి మంచు కరిగినప్పుడు వీటి జీవనం కూడా ప్రమాదంలో పడుతుంది. వీటిని సంరక్షించాలన్నా, వీటిని ఏ రకంగా చేయాలన్నా ముందు కాలుష్యాన్ని నివారించడం ఒక్కటే మార్గం. అయితే ఇది అంత తేలిక అంటే ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోతే పులులు, సింహాలు బ్రతకాలి అని అంటే వాటిని సంరక్షించడము, వాటికి తిండి సరిగ్గా ఉండడము ప్రధానమైనటువంటిది. అంతేకాకుండా వాటికి ఎటువంటి రోగాలు రాకుండా చూసుకునేటువంటి వైవిధ్యం. ఎందుకు అనంటే ఇక్కడ వేసేటువంటి బాంబులు ప్రధాన కారణం వాటికి జీవరాశికి. ఎందుకు అనంటే ఎక్కడ ఒక బాంబు వచ్చి పడితే సుమారు 1000 కిలోమీటర్ల మేర ఆ వాసన ద్వారా వాటికి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ప్రధాన రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనిషి చేసే ప్రయోగాలు కావచ్చు, అంతేకాకుండా సముద్రంలో వేసేటువంటి ఆ పెద్ద పెద్ద రాకెట్ బాంబులు కావచ్చు, మరొకటి కావచ్చు, ఎక్స్పెరిమెంట్లు జరిగేటప్పుడు కూడా సముద్రంలో వేస్తారు. వీటి వైవిధ్యం ద్వారా కూడా సముద్రంలో వేడి పెరగడం వల్ల కూడా కొండలు, గుట్టలు, మంచు గుట్టలు అన్నీ కరిగిపోతూ ఉంటాయి. తద్వారా మంచు పులులు, మంచు సింహాలు, మంచుకు సంబంధించిన కుక్కలు, వీటికి సంబంధించిన జీవరాశులు అంతరించిపోవడానికి పెద్ద సమయం పట్టకపోవచ్చు. అదేవిధంగా ఈ కోణం అంతరించిపోవడం అంటూ మొదలు పెడితే అది మనుషుల దాకా కూడా వెళ్ళిపోవచ్చు.